హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అసలు టైం అంటే ఏంటి? టైం అనేది నిజంగా ఉందా లేక మన బ్రెయిన్ ఇల్యూజనా? మన జీవితంలో మనం ఎన్నోసార్లు కాలం వెనక్కి వెళ్తే బాగున్ను, మన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వస్తే బాగున్ను అని ఎన్నోసార్లు అనుకుంటాం. వాట్ ఇఫ్ మనం నిజంగా టైం ట్రావెల్ చేయగలిగితే? ఒకవేళ మనం నిజంగా టైం ట్రావెల్ చేసి మన పాస్ట్లోకి వెళ్ళి మన పేరెంట్స్ని అసలు కలవకుండా చేస్తే అప్పుడు మనం వాళ్ళకి పుట్టాం. అప్పుడు మనకి ఫ్యూచర్ అనేది ఉంటుందా లేక అదే పాస్ట్ టైం పీరియడ్లో మనం ఉండిపోతామా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2003లో ఎడ్వర్డ్ స్నోడెన్ అనే అమెరికన్ సిఐఏ ఏజెంట్ నాసాకు సంబంధించిన ఒక హైలీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ని బయటకి రిలీజ్ చేశాడు. అందులో ఏముందంటే 1947లో అమెరికాలోని మెక్సికో అనే ప్రాంతంలో ఒక ఏలియన్ స్పేస్ షిప్ ల్యాండ్ అయిందని, వెంటనే దాన్ని గమనించిన యుఎస్ మిలిటరీ ఆ చోటికి వెళ్ళగా అక్కడ వాళ్ళకి సజీవంగా ఉన్న 3 ఏలియన్స్ కనిపించాయి. వాటికి వీళ్ళు ఈబిఈ 1, 2, 3 అని పేరు పెట్టారు. ఈబిఈ అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బయోలాజికల్ ఎంటిటీస్ అని అర్థం. అందులో ఒక ఈబిఈని వీళ్ళు ఇంటర్వ్యూ చేశారు. యుఎస్ మిలిటరీ ఆ ఈబిఈని మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. దానికి సమాధానంగా ఆ ఈబిఈ మా గ్రహం పేరు ఎర్త్, మేము కొన్ని వేల లైట్ ఇయర్స్ ఫ్యూచర్ నుంచి ఇక్కడికి వచ్చాము అని చెప్పింది. అది విని షాక్ అయిన ఆ ఆఫీసర్ ఇలా అన్నాడు, ఫ్యూచర్లో ఏలియన్స్ అంటే హ్యూమన్స్ని ఫ్యూచర్లో ఏలియన్స్ చంపి ఎర్త్ని ఆక్యుపై చేశారా అని అడిగాడు. అది విన్న ఆ ఈబిఈ ఇలా సమాధానం చెప్పింది, మేము ఏలియన్స్ కాదు, మేము కూడా హ్యూమన్ బీయింగ్సే. మనిషి కోతి నుంచి ఎలా ఎవాల్వ్ అయ్యాడో మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ నుంచి అలా ఎవాల్వ్ అయ్యాం, మేము మీ ఫ్యూచర్ డిసెండెంట్స్ అని చెప్పింది. అది విన్న ఆఫీసర్ అసలు మీరు ఫ్యూచర్ నుంచి ఎలా వచ్చారు అని అడిగాడు. దానికి ఆ ఈబిఈ మేము ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ టెక్నిక్ని యూజ్ చేసి వచ్చాం అని చెప్పింది. అసలు ఈ ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ టెక్నిక్ అంటే ఏంటో ఈ వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ టైం అంటే ఏంటో దాన్ని ఎలా కనిపెట్టారు ఇప్పుడు చూద్దాం. మన ఓల్డెన్ డేస్లో సూర్యుడి గమనాన్ని బట్టి అప్పుడు సమయం ఎంత అయిందో చెప్పేవాళ్ళు. దానికి ఒక సన్ డైల్ని కనిపెట్టారు. సన్ డైల్లోని ఆ పాయింటర్ యొక్క నీడ ద్వారా అప్పుడు టైం ఎంత అయిందో చెప్పేవాళ్ళు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఎనలాగ్ క్లాక్స్ వచ్చాయి. కానీ ఇంతలోనే ఒక చిన్న సమస్య ఏర్పడింది. ఫర్ సపోజ్ ఒక ట్రైన్ లండన్ నుంచి ప్యారిస్ వెళ్తుందనుకోండి, ఆ ట్రైన్ లండన్ యొక్క టైంని ఫాలో అయ్యేది. అలాగే అదే ట్రైన్ ప్యారిస్ నుంచి లండన్ వస్తుందనుకోండి, అప్పుడు ఆ ట్రైన్ ప్యారిస్ టైంని ఫాలో అయ్యేది. ఒకవేళ ఈ 2 ట్రైన్స్ ఒకే చోట్లో మీట్ అయితే 2 డిఫరెంట్ టైం జోన్స్ని చూపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అప్పట్లో సైంటిస్టులు ఐన్స్టైన్ని పిలిచారు. దీనికి ఐన్స్టీన్ ఒక స్టాండర్డ్ టైంని తీసుకొని మిగతా అన్ని స్టేషన్లకి టెలిగ్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా ఆ స్టాండర్డ్ టైంను పంపాడు. దీన్నే టైం సింక్రనైజేషన్ అంటారు. మనకి ఇలా వచ్చిందే గ్రీన్విచ్ స్టాండర్డ్ టైం. అసలు ఈ టైం అనేది మన యూనివర్స్ మొత్తం ఒకేలా ఉంటుందా? దీన్ని టెస్ట్ చేయడానికి 1971లో ఐన్స్టీన్ స్పేస్ అండ్ టైం థియరీని ఉపయోగించి ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. దానికి ఒక అటామిక్ క్లాక్ను ఉపయోగించారు. అటామిక్ క్లాక్ని ఎందుకు వాడారంటే అది మైక్రో మిల్లీ సెకండ్ యాక్యురసీతో పనిచేస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్లో 2 అటామిక్ క్లాక్స్ని వాడారు. ఒక దాన్ని భూమి మీద ఉంచగా ఇంకో దాన్ని ఏరోప్లేన్లో పెట్టి గాలిలో ఒక రౌండ్ వేశారు. తిరిగి వచ్చి చూడగా ఏరోప్లేన్లో ఉన్న అటామిక్ క్లాక్ బిలియన్త్ ఆఫ్ సెకండ్ టైం ఎక్కువ చూపించింది. 1 బిలియన్త్ ఆఫ్ సెకండే కదా తేడా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడే లాజిక్ ఉంది. మన భూమి నుంచి అలా దూరంగా వెళ్తూ ఉంటే ఆ టైం పీరియడ్ అనేది ఆ 1 బిలియన్త్ ఆఫ్ సెకండ్ నుంచి పెరుగుతూ ఉంటుంది. ఎంత అంటే ఫర్ సపోజ్ మన భూమి మీద 1 సంవత్సరం టైం అయిందనుకోండి, అది 1 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఇంకో ప్లానెట్లో అక్కడ కేవలం 1 అవర్ మాత్రమే అవుతుంది. ఎందుకంటే మన భూమి నుంచి దూరం అవుతున్న కొద్దీ ఆ టైం పీరియడ్ పెరుగుతూ ఉంటుంది. ఆ 1 బిలియన్ సెకండ్ నుంచి
అది అలా పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది. గ్రావిటీ అనేది టైం స్లో అయ్యేలా చేస్తుంది. ఒక బ్లాక్ హోల్కి మన భూమి కన్నా 1000 టైమ్స్ ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు 20 ఇయర్స్ ఏజ్ అనుకోండి. మీరొక్కరే ఒక స్పేస్ షిప్లో కూర్చొని అలా ఒక బ్లాక్ హోల్ దగ్గరికి 1 ఇయర్లో వెళ్ళారనుకోండి. ఆ బ్లాక్ హోల్ చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ తిరిగి ఎర్త్కి వచ్చేసరికి మీ ఏజ్ 21 ఇయర్సే అవుతుంది. కానీ మీ ఫ్రెండ్ ఏజ్ 81 ఇయర్స్ అవుతుంది. ఇట్ మీన్స్ యూ హ్యావ్ ట్రావెల్ టు ఫ్యూచర్. ఇదే టైం ట్రావెల్. మనం ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేయాలి అనుకుంటే బ్లాక్ హోల్ యొక్క ఎనర్జీని మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్ట్లోకి ట్రావెల్ చేయాలనుకుంటే ఇందాక చెప్పినట్టు ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ టెక్నిక్ని యూజ్ చేయాలి. ఈ ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ టెక్నిక్ అంటే యూనివర్స్ 5 lakh మైల్స్ పర్ అవర్ స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటుంది. మన యూనివర్స్ ఒక షూటింగ్ అయిపోయిన సినిమా రీల్ లాంటిది. ప్రతి సింగిల్ టైం ఫ్రేమ్ దానికి ఉన్న పర్టిక్యులర్ మూమెంట్లో ప్లే అవుతూ ఉంటుంది. దాన్నే మనం నౌ మూమెంట్ అని, ప్రజెంట్ మూమెంట్ అని పిలుస్తాం. మనం ఒకవేళ మన పాస్ట్లోకి టైం ట్రావెల్ చేయాలి అంటే మన పాస్ట్లో ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ యొక్క టైం ఫ్రేమ్ని వెతికి మన ప్రజెంట్ టైం ఫ్రేమ్ నుంచి ఆ పాస్ట్ టైం ఫ్రేమ్కి ఒక వార్మ్ హోల్ ద్వారా వెళ్ళచ్చు. వార్మ్ హోల్ అంటే స్పేస్లో మనం టైం ట్రావెల్ చేయడానికి ఒక చిన్న షార్ట్ కట్ లాంటిది అనమాట. ఇన్ ది ఎండ్ మనం నిజంగా టైం ట్రావెల్ చేయాలి అనుకుంటే మనకు ఒక టైం మిషన్ కావాలి. దాంట్లో మనం లైట్ స్పీడ్ వేగంతో ప్రయాణించాలి. అండ్ ఈ ట్రావెలింగ్ ప్రాసెస్కి మనకి చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఎంత అంటే 5 ఆటమ్ బాంబ్స్ అంత ఎనర్జీ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని కంట్రోల్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. దానివల్ల టైం ట్రావెల్ అనేది ఇంకా ఒక థియరీలానే ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.